మనసు దోచే ఇకబేనా ఆర్ట్, ఆకట్టుకుంటున్న ఆకృతులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మీరు 1,13,000 కోట్లని అంటున్నారు. ఎక్కడ? ఊరిక ఫిగర్ చెప్తే ఎట్లా? ఇవన్నీ కలిపి అంటే మీరు పబ్లిక్ అకౌంట్ 80,000 కోట్లు డబుల్ ఎంట్రీ కలిపినారు. మీరు 36,000 కోట్ల సివిల్ సప్లైసు, 34,000 చిల్లర కోట్లు మీరు పవర్ డ్యూసు డబుల్ ఎంట్రీ కలిపినారు. 1,13,000 కోట్లకు లెక్కచారం లేదు. ఇవన్నీ కలిపి డబుల్ ఎంట్రీలన్నీ కలిపి ఈరోజు 9,45,000 కోట్లు ఉంది. ఇంకా వస్తుందంటే ఎంత అన్యాయం అండి. మేము క్లియర్గా చెప్తున్నాం, 6,46,000 కోట్లు అయ్యా ఉండేది అప్పు. దానిపైన గ్యారంటీ ఇవ్వనిది తీసుకుంటే కూడా 7,21,000 కోట్లు వస్తుంది అంతే. ఎక్కడ 9, ఎక్కడ 10, ఎక్కడ 11, ఎక్కడ 12, ఏంటివి ఇవన్నీ పూర్తి అంత అన్యాయంగా. ఇది అర్థం కాక కూడా కాదు, వెరీ సింపుల్గా అర్థమవుతుంది. అర్థం చేసుకోవాలనుకుంటే వెరీ సింపుల్గా అర్థమవుతుంది. నేను మొన్ననే డోన్కు పోయినాను, మా నియోజకవర్గానికి. నేను కాక మొన్న వస్తూ ఉంటే హైదరాబాద్కు డోన్ నుంచి కర్నూలుకు దాదాపు ఒక అర్ధగంట పడుతుంది జర్నీ. మా సమీప బంధువు ఉన్నాడనమాట, అంటే నా కొడుకు వరుస అవుతాడు. నేను వేరే వాళ్ళు అడిగి ఏంది సబ్జెక్ట్ అసెంబ్లీలో జరిగిందంటే నేను వాళ్ళకి చెప్తూ ఉంటే బుక్ చూసి చెప్పి ఇదంతా డబుల్ ఎంట్రీలు అంటుంటే కర్నూలు చేరేటప్పటికి అర్ధగంట లోపల ఆ పిల్లోడు ఏమన్నాడు తెలుసునండి, చిన్న ఇది ఎట్లుంది తెలుసునా అన్నాడు. ఎట్లా అంటే, ఒక భర్త భార్యకు ఇంటి ఖర్చులకు 25,000 ఇచ్చి కొడుకుకు పాకెట్ మనీ కింద దాంట్లో 5,000 ఇవ్వమని చెప్పి తీరా ఇంటికి పోయినాక నీకు 30 కదా ఇచ్చినది అంటే, భార్య ఉండి 30 కాదండి 25 అంటే 25 నీకు 5 కొడుకు కదా ఇచ్చినది అని. అంటే ఒక పిల్లోనికి అర్ధగంట జర్నీ కారులో కూర్చొని నేను మాట్లాడిన అకౌంట్స్ అన్ని కలిపి అంత శుభ్రంగా అర్ధగంటలో అర్థం చేసుకుంటే మీకు అర్థం కాదండి. ఇది ఎవరికి అర్థం కాదా? మీకు అర్థం కాదు, మాజీ ఆర్థిక శాఖ మంత్రికి అర్థం కాదు, 5 ఏళ్ళు చేసినాడు, ప్రజెంట్ ఆర్థిక శాఖ మంత్రికి అర్థం కాదు. ఎంత అన్యాయంగా అండి ఇది. ఇది కాక నెక్స్ట్ ఏమంటారండి, కాక్కు కూడా లెక్కలు ఇవ్వలేదంట. కాక్కు ఇవ్వలేదండి లెక్కలు. కాక్కు లెక్కలు ఇవ్వకుంటే ఈ కాగ్ రిపోర్ట్లు ఎట్లా వచ్చినాయండి? ఇవి కాగ్ రిపోర్ట్లు మీరు ఎట్లా టేబుల్ చేసినారు? మేము లెక్కలు ఇవ్వకుంటే మీరు ఎట్లా టేబుల్ చేస్తారు? అంటే కాక్కు లెక్కలు ఇవ్వాలన్నా తీసుకుంటారు వాళ్ళు. మనం వాళ్ళే ఆడిట్ చేసేది వాళ్ళే, అకౌంట్ చేసేది వాళ్ళే. వాళ్ళకి మనం ఇచ్చేది ఏముంటుంది, వాళ్ళ చేతుల్లో ఉంటుంది. మనకేమైనా డౌట్లు ఉంటే వాళ్ళని అడిగి ఇప్పించుకుంటాం. విద్యుత్ రంగంలో 1,29,000 కోట్ల నష్టం అంట. నష్టం నిజమనండి అది. విద్యుత్ రంగంలో యాక్చువల్గా వాస్తవానికి 2014-15 విద్యుత్ రంగానికి సంబంధించిన అంటే డిస్కామ్లు, సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అండ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అన్నీ కలిపితే రాష్ట్ర విభజన నాటికి 6,625 కోట్లు కంప్లీట్ పూర్తి అప్పు నష్టాలు. అట్లాంటిది 2018-19 వచ్చేటప్పటికి 28,715 కోట్లు. అంటే 6,625 కోట్ల నుంచి మీరు 28,715 కోట్లకు నష్టాన్ని పెంచినారు. 2022-23 నాటికి, ఎందుకంటే అకౌంట్స్ అక్కడి వరకు వచ్చినాయి కాబట్టి కంపెనీస్ కాబట్టి, 29,110 కోట్లు. అంటే మీరు నికరంగా మీ 5 ఏళ్ల పాలనలో విద్యుత్ సరఫరా సంస్థల నష్టాలు 22,089 కోట్లు మీరు పెంచితే, మేము కేవలం 395 కోట్లు మాత్రమే మా టైంలో జరిగింది. అంటే మీ టైంలో టోటల్ 5 సంవత్సరాలు విద్యుత్ సరఫరాల నష్టాలు 22,089 కోట్లు అయితే మా సమయంలో 395 కోట్లు. మీరు 34% పెంచితే మాది కేవలం 0.3% మాత్రమే. కానీ మాకు చిత్తశుద్ధి లేదంట, మాకు అసలు విద్యుత్ సంస్థలు నడిపేది కాదంట. పూర్తి అప్పులు, విద్యుత్ సంస్థలు అన్నిటికి కలిసిన అప్పులు చూస్తేనండి, విభజన నాటికి 29,552 కోట్లు ఉండగా మీరు దిగిపోయేటప్పటికి 5 ఏళ్ల పాలన తర్వాత 86,215 కోట్లు అయింది. మేము దిగిపోయేటప్పటికి 1,22,518 కోట్లు. అంటే మీ 5 ఏళ్ల పాలనలో ఏవైతే అప్పులు విద్యుత్ సంస్థల అన్నిటికీ కంబైన్డ్గా జెన్కోలు, ట్రాన్స్కోలు అన్నిటి కలిపిన అప్పులు చూస్తే 56,664 కోట్లు మీ 5 ఏళ్లలో అప్పులు పెరిగితే మా సమయంలో 36,603 కోట్లు అండి. అంటే సంవత్సరం మీద సంవత్సరం సగటు చూసుకున్నట్లయితే CAGR కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేటు మీ 5 ఏళ్ల పాలన 23.8 అంటే 24% మీరు పెరిగితే మాది 7% పెరిగిందండి. అయినా కూడా ఇదే విధంగా చెప్తారు మీరు.